హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ తోటకూర వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తోటకూరలో మనకు తెలియని ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా ఇలాంటి ఆకుకూరలను తినడం వల్ల కళ్ళకి చాలా మంచిదన్నమాట. దీనివల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా ఈ వేపుడు తయారు చేసుకోవడం కోసం కొబ్బరి కారం తయారు చేస్తున్నాను. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఎండు కారం వేస్తున్నాను. మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అనేది. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తని పౌడర్లా. చివరిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి కారం రెడీ అయిపోయినట్లే. ఈ కారాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆకుకూరలకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇలాంటి వేపులలో పోపు దినుసులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. వీటిని 1 నిమిషం పాటు బాగా దూరగా వేయించిన తర్వాత కచ్చపచ్చగా దంచిన 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా తుంచి వేసుకున్నటువంటి ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును వేసి బాగా వేపుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి సన్నగా తరిగినటువంటి తోటకూరను వేసుకోవాలి. ఈ తోటకూరను చాలామంది వలుస్తూ ఉంటారండి. పీచు అనేది పైనంతా కూడా అలా చేసుకోవచ్చు, లేదా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే మనం కొబ్బరి కారంలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి, లేకపోతే ఎక్కువైపోతుంది. అందులోనూ ఆకుకూరల్లో సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదనమాట. సో పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కలుపుతూ ఉండగానే ఈ తోటకూర అనేది ఉడికిపోతూ ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ కడాయి మీద మూత పెట్టేసి 7 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. అంతేనండి. ఈలోపు తోటకూరలో ఉన్న వాటర్ వల్ల ఉడికిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఒక 8 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. తోటకూరని కాడలతో సహా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కాడలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి కారాన్ని తగినంతగా వేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే. ఇక్కడ నేను తోటకూర వేపుల్లో కొబ్బరి కారం యూస్ చేసి చేస్తున్నాను కదండి. కొబ్బరి కారమే వేయాలని ఏమీ లేదండి. మీకు నచ్చిన కారంలతో తయారు చేసుకోవచ్చు. లైక్ వెల్లుల్లి కారం, నల్ల కారం, అలాగే కరివేపాకు కారం, నువ్వుల కారం, ఇలా మనకు నచ్చిన కారపొళ్ళతో ఈ తోటకూర వేపుని నచ్చిన విధంగా తయారు చేసుకొని హెల్తీగా తినేసేయచ్చు అనమాట. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాము. తోటకూర వేపుడు రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆపుకొని వేడివేడిగా ఈ తోటకూర వేపుని వేడివేడి అన్నంలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ, చపాతీ, రోటీ ఇలా దేంట్లోకి తిన్నా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.